నాలుగోసారి ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు 95 CBN అని. అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు. ఆ రోజు నేను పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తించాను. ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బందుల్లో కూడా, కష్టాల్లో కూడా, సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి. మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులుంటాయని, చిల్లి గవ్వలేదు, ఎక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను, ఎస్కోబార్ అన్నాను. ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగ్లర్. మామూలు స్మగ్లర్ కాదు. ఏంటి స్మగ్లర్ అంటే మామూలు కాదు, డ్రగ్ స్మగ్లర్. మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు. ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మార్గ ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. అలాంటి వ్యక్తే ఇతను. నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను, కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు. మీరే కాదు, నేను కూడా అనుభవించాను. అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాలనో అర్థం కాలేదు. అప్పులు ఇచ్చే మార్గం లేదు. కానీ మీరు ఒక మంచి పని చేశారు. 93% అభ్యర్థులు గెలిపించారు. 21 మందిని ఎంపీలు గెలిపించారు. ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది. కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం. మీరు కానీ 21 మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చడానికి వీలయ్యేది కాదు. చెయ్యరాని పాపాలు చేశాడు, చేయరాని తప్పులు చేశారు, ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు. అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి. ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది. కానీ నాకు ఒక ఆలోచన ఉంది. ఇవన్నీ తాత్కాలికం. మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ, నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను. కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు తేవాలని, అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని. వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని, గోదు రాఘవేంద్ర కానీ, లేకపోతే గుండ్రేవులు కానీ, కేసీ కెనాల్ కానీ, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం. ఒక్క తట్ట మట్టేయలేదు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూశారా అందరి నీవా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం, బిందు సేద్యం, రాయలసీమలో 90% సబ్సిడీతో ఇచ్చా. ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరాకు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు పెట్టిపోతే 1,674 కోట్ల రూపాయలు అప్పులు కట్టి
మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ఎప్పుడూ చూడలేదు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. 5 ఏళ్లు పనిచేసిన దాఖలాలు లేవు. దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు. ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేయించడానికి ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి. పరీక్షలు అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, యువత చదువుకోనున్నారు, మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని